పోటీ పరీక్షల్లో మనలో చాలామందికి ఎదురయ్యే ఒక అనుభవమేంటంటే ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా సరైన పదం వాడటం తెలియక మార్కులు కోల్పోవడం. ఒక్కోసారి మన విజయాన్ని, మన ర్యాంకును నిర్ణయించేది ఆ ఒక్క పదమే. కరెక్ట్ కదా? అలాంటి కీలకమైన పదజాలంపై పట్టు సాధించి మన ప్రిపరేషన్కు ఆ ఎడ్జ్ తీసుకురావడం కోసమే నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అంటే ఎన్బీసీసీ ఈ ప్రత్యేకమైన వొకాబులరీ క్లాస్ను అందిస్తోంది. అయితే కేవలం పదాలు నేర్చుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. వాటిని ఎవరు చెప్తున్నారు, వారి అనుభవమేంటి అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన గైడెన్స్ ఉంటేనే మన ప్రయాణం ఈజీ అవుతుంది. ఈ వొకాబులరీ పాఠాలను మనకందిస్తున్నది శ్రీ జీవి సతీష్ గారు. ఆయన నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మాత్రమే కాదు, స్వయంగా 2005 ఎస్బీఐ పీఓ బ్యాచ్ ఆఫీసర్ కూడా. అంటే ఈ పరీక్షల సరళిని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి. అంతేకాదండి, ఎన్నో ఇంటర్వ్యూ ప్యానెళ్లలో సభ్యుడిగా కూడా ఉన్నారు. సో ఆయన అనుభవం మనందరికీ ఒక గైడింగ్ లైట్లా పనిచేస్తుంది. సరే, మరింకెందుకు ఆలస్యం? మన వొకాబులరీని బిల్డ్ చేసుకోవడానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేద్దాం. పదండి, మొదటి 4 కీలకమైన పదాలతో ఈరోజు మన లెర్నింగ్ జర్నీని మొదలుపెడదాం. మన లిస్టులో మొదటి పదం అక్రూ. ఇది ఒక వర్బ్, అంటే క్రియ. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే కాలక్రమేణా నెమ్మదిగా పెరగడం లేదా పోగుపడటం. ఉదాహరణకి, సేవింగ్స్ అకౌంటుపై వడ్డీ ఏటా అక్రూ అవుతుంది అంటే వడ్డీ వచ్చి చేరుతూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలలో ఈ పదం చాలా తరచుగా వాడుతుంటారు. ఈ యాక్రో అనే పదాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీనికి దగ్గరగా ఉండే పదాలు అక్యుములేట్ మరియు కలెక్ట్ రెండూ కూడా పోగు చేయడం అనే అర్థాన్ని ఇస్తాయి. ఇక దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏంటంటే లూజ్ అంటే కోల్పోవడం లేదా డిమినిష్ అంటే తగ్గిపోవడం. ఓకే, ఇక రెండో పదానికి వద్దాం. అదే యాక్యురసీ. ఇది ఒక నౌన్ అంటే నామవాచకం. దీని అర్థం ఖచ్చితత్వం. ఉదాహరణకు, ది యాక్యురసీ ఆఫ్ ద రిపోర్ట్ ఈజ్ ఇంప్రెసివ్. మనకు తెలుసు కదా, బ్యాంకింగ్ రంగంలో యాక్యురసీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో. ఒక్క చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టం జరుగుతుంది. యాక్యురసీకి బదులుగా ప్రెసిజన్ లేదా ఎగ్జాక్ట్నెస్ అనే పదాలను కూడా వాడొచ్చు. ఇక దీనికి వ్యతిరేక పదం చాలా సింపుల్, ఇన్యాక్యురసీ అంటే తప్పుగా ఉండటం. ఇప్పుడు మూడో పదం చూద్దాం, అక్యూజ్డ్. ఇది ఒక నౌన్. ఎవరిపైనైనా నేరం మోపబడితే ఆ వ్యక్తిని అక్యూజ్డ్ అంటారు, అంటే నిందితుడు. ఉదాహరణకి, ద అక్యూజ్డ్ స్టుడ్ బిఫోర్ ద జడ్జ్. న్యూస్ పేపర్లు, లీగల్ ఆర్టికల్స్లో ఈ పదం మనకు తరచుగా కనిపిస్తోంది. అక్యూజ్డ్కు సమానార్థక పదం డిఫెండెంట్. మరి దీనికి ఆపోజిట్ సింపుల్, అక్యూజర్ అంటే ఆరోపణ చేసిన వ్యక్తి. చూడండి, ఇవి ఒకే నాణ్యానికి రెండు వైపుల లాంటివి. ఈ సెక్షన్లో మన చివరి పదం ఎక్వైంట్. ఇది ఒక వెర్బ్. దీని అర్థమేంటంటే ఒక విషయం గురించి తెలుసుకోవడం, దాంతో పరిచయం పెంచుకోవడం. ఉదాహరణకు, షీ టుక్ టైమ్ టు ఎక్వైంట్ హర్సెల్ఫ్ విత్ ద న్యూ ప్రొసీజర్స్. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కెరియర్లో ముందుకు వెళ్లడానికి ఇది చాలా అవసరం. ఎక్వైంట్ అనే పదానికి చాలా దగ్గరగా ఉండే ఇంకో పదం ఫెమిలియరైజ్. రెండింటి అర్థం దాదాపు ఒకటే. దీనికి వ్యతిరేక పదం ఇగ్నోర్ చేయడం, అంటే పట్టించుకోకపోవడం. సో మనం ఎప్పుడూ కొత్త విషయాల్ని ఇగ్నోర్ చేయకూడదు, వాటితో ఎక్వైంట్ అవ్వాలి. ఓకే, మన ఫౌండేషన్ అయితే బలంగా పడింది. ఇప్పుడు దానిపై మన వొకాబులరీని ఇంకాస్త విస్తరిద్దామా? రెడీనా? ఇక్కడ మరో 4 ముఖ్యమైన పదాలు మనకోసం వెయిట్ చేస్తున్నాయి. తరువాతి పదం అక్వైర్. ఇది కూడా ఒక వర్బ్. దీని అర్థం ఏదైనా పొందడం, సంపాదించడం లేదా సొంతం చేసుకోవడం. ఉదాహరణకు, హీ అక్వైర్డ్ అ న్యూ కార్ ఆఫ్టర్ హిస్ ప్రమోషన్. ఇది కేవలం వస్తువులకే కాదు, మనం నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవచ్చు, స్కిల్స్ అక్వైర్ చేసుకోవచ్చు. ఎక్వైర్కు సమానార్థాలుగా ఒబ్టెయిన్, గెయిన్ లాంటి పదాలు వాడొచ్చు. ఇక దీనికి వ్యతిరేక పదాలేంటంటే లూజ్ అంటే కోల్పోవడం లేదా రిలింక్విష్ అంటే స్వచ్ఛందంగా వదులుకోవడం. ఇది మనం రోజు వాడే పదం యాక్రోనిమ్. ఇది ఒక నౌన్. కొన్ని పదాల మొదటి అక్షరాలను కలిపి ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేస్తాం కదా, దాన్నే యాక్రోనిమ్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ నాసా. దాని ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. యాక్రోనిమ్కు దగ్గరగా ఉండే మరో పదం అబ్రివియేషన్. రెండూ కూడా సంక్షిప్త రూపాలే. దీనికి వ్యతిరేక పదం ఎక్స్పాన్షన్, అంటే ఆ పదాన్ని పూర్తి రూపంలో వివరించడం. మన 7వ పదం
అక్యూట్. ఇది ఒక అబ్జెక్టివ్ అంటే విశేషణం. దీనికి రెండు ముఖ్యమైన అర్థాలున్నాయి. ఒకటి చాలా తీవ్రమైన అని, మరొకటి చాలా పదునైన లేదా సూక్ష్మమైన అని. ఉదాహరణకు షీ హ్యాజ్ ఎన్ అక్యూట్ సెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఆమె పరిశీలనా శక్తి చాలా పదునైనది అని అర్థం. అక్యూట్ అనే పదానికి షార్ప్ మరియు కీన్ అనేవి సినోనిమ్స్. ఇవి కూడా పదునైన అనే అర్థాన్నిస్తాయి. దీనికి ఆపోజిట్ వర్డ్స్ డల్ అంటే నిస్తేజంగా ఉండటం లేదా మైల్డ్ అంటే తేలికపాటి అని. ఈరోజు మనం నేర్చుకోబోయే చివరి పదం, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన పదం, అడాప్ట్. ఇది ఒక వర్బ్. దీని అర్థం కొత్త పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం. ఉదాహరణకు హీ హ్యాడ్ టు అడాప్ట్ టు ద న్యూ వర్క్ ఎన్వైర్న్మెంట్. మారే పరిస్థితులకు ఎవరైతే అడాప్ట్ అవుతారో వాళ్లే విజయం సాధిస్తారు. అడాప్ట్కు బెస్ట్ సినోనిమ్ అడ్జస్ట్. రెండూ ఒకే అర్థాన్నిస్తాయి. దీనికి వ్యతిరేక పదం రెసిస్ట్ అంటే మార్పును అడ్డుకోవడం, ప్రతిఘటించడం. సో అడాప్ట్ అవ్వడమంటే అడ్జస్ట్ అవ్వడం, అవ్వకపోవడమంటే రెసిస్ట్ చేయడం. సింపుల్. అదండి సంగతి. ఈరోజు మనం 8 చాలా ముఖ్యమైన పదాలను నేర్చుకున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, వొకాబులరీ నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రయాణం. ఈరోజు మనం ఆ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు వేశాం, అంతే. ఈ లెర్నింగ్ ఇక్కడితో ఆగిపోదు. ప్రిపరేషన్ను మరింత షార్ప్ చేసుకోవడానికి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంకా స్టడీ మెటీరియల్స్ కోసం నంద్యాల్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ .in వెబ్సైట్ను విజిట్ చేయండి. అక్కడ చాలా ఫ్రీ రీసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని బాగా ఉపయోగించుకోండి. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం నేర్చుకున్న ఈ కొత్త పదజాలాన్ని మన రోజువారీ చదువులో ఎలా అడాప్ట్ చేసుకోగలం? ఆలోచించండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. విజయం తప్పకుండా వస్తుంది. ఆల్ ది బెస్ట్.